అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపిస్తా సినిమా చూపిస్తా అని కూడా మాట్లాడాడు. సో మరి ఆ వ్యాఖ్యలు కరెక్టేనా? అసలు మాట్లాడే అర్హత ఉందంటారా? లేదు, అర్థం లేదు జగన్. ఈ తర్వాత 29 తర్వాత ఈ తర్వాత 0 జగన్ కి వచ్చేది. ఈ సీట్లు 0 అది. ఓకే, థ్యాంక్ యూ. అరే జగన్ గురించి ఏమేరకరా? పెద్ద పులి వాడు వాడి అమ్మ ఇక్కడనే దొక్కుతా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బాగుంది పరిపాలన, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మాట్లాడడం వేస్ట్ అండి. ఇప్పుడు ఈయన చేసే పరిపాలన గురించి మనం చూస్తున్నాం. ఆయన ఎవరికి ఏ హాని చేయకుండా సాధ్యమైనంత వరకు మంచి చేసుకుంటూ పోతున్నాడు. చేయాలని తపన పడుతున్నాడు. అది ఒక నాయకుడి నుంచి మనం ఆశించింది చాలు, అంతకంటే ఎక్కువ మనం ఆశించలేదు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? చాలా మంచి వ్యక్తి. నేను ఎప్పటి నుంచో అబ్జర్వేషన్ చేస్తున్నా, ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా. నేను ప్రజలకు ఏదో చేయాలి అనే తాపత్రయం తనలో కనబడుతుంది. దాన్ని మనం ఆశించాలి. మరి జనవరి నుంచి అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, సిలిండర్ ఫ్రీ అన్నాడు, అన్ని ఏది జరగతలేదు. చేస్తున్నాడు జగన్ సోమరిపోతులు చేశారు, చేయలేదు. అన్నారు కదా. ఏం చేశారు సోమరి? అలా లేదు, అందరికి ఇచ్చారు. న్యాయంగానే జరుపుతున్నాడు. వీళ్ళు ఒక్కరికని ఇవ్వలేదు కదా, ఎవ్వరికి ఇవ్వలేదు. మంచిదే, జగన్ పెట్టాడు కాబట్టి ఈయన ఇదే ప్రాసెస్. ముందు వాలంటరీ అంటే ఫేక్ అన్నాడు, అతను ఏదేదో అన్నాడు. మొత్తం పోయినా సరే నేను ఒక్కనే వైసీపీని చూసుకుంటా అని చెప్పేసి పార్టీలోనే పిచ్చేడు అవకాశాలు చాలా ఉన్నాయి. అసలు మొత్తానికి పార్టీనే ఉండదు అనేది కొంతమంది మాట. ఉండదన్నా, ఒక్కరు చాలు. ఒక్కసారి జైలుకు పోతే పార్టీ కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని కూడా మర్చిపోతారు. ఎందుకంటే మనుషులు ప్రాణం కన్నా ఎక్కువ నమ్మిండ్రు. అమ్మఒడి అది ఇస్తుండు, లేక అది చేస్తుండ అని చెప్పేసి అన్నారు. కానీ అమ్మఒడి పోయి బొమ్మఒడి దాకా చేసేసాడు మొత్తం మనోడు. సో ఎట్లా చేసుకున్నా సరే అన్న, జగన్ ఒక 5-6 నెలలు అసలుకి ఇంకా జైలుకి వెళ్ళి మనకు కనిపించడు, టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి చెప్తాడు. ఓకే, చిన్న ఆయననే ఏదో చేసిండని అంటున్నారు. ఇక విజయసాయి రెడ్డి ఆయన లెక్కన రక్త సంబంధికునే అలా దూరం పెట్టిండు, తల్లిని చెల్లిని దూరం పెట్టిండు. ఇక విజయసాయి రెడ్డి ఎంత అలా తల్లినే పక్క పెట్టిండు, చెల్లిని పక్క పెట్టిండు. విజయసాయి రెడ్డి అదో లెక్కన. అయితే అలాంటి వ్యక్తికి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు నేను చూసిన రాజకీయ వ్యక్తుల గురించి ఉన్న అవగాహన మేరకు చెప్తున్నాను. అంటే చుక్క మందులో చుక్కపోయిన తర్వాత ఇంకొకటి తెచ్చుకోవచ్చు దాంట్లో ఏముంది. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్ ఇప్పుడు జగన్ 2 వస్తా అని చెప్తుండ్రు. ఆల్రెడీ ఈ తప్ప 29 తర్వాత 0 వస్తుంది. మళ్ళీ జగన్ ఏమి అసెంబ్లీకి కూడా ఇప్పుడు 11 సీట్లుగా, ఈ తప్పైతే జగన్ అసెంబ్లీకి కూడా రావడానికి లేదు, 0 జగన్. అది ఎందుకంటే జగన్ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమి ఎందుకు పోయిందంటే విజయసాయి రెడ్డి పార్టీ అప్పుడు కాపాడినాడు. ఎందుకంటే మన విజయసాయి రెడ్డి ఏమి పార్టీకి బాగా అంతకుముందు బాగా పార్టీకి పొలగబోతాం మొత్తం. ఎందుకంటే రాజకీయ చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి మెయిన్. అది ఓకేనన్నా. అలాంటి ఒక మెయిన్ వ్యక్తి పోయినప్పటికీ కూడా ఆయన గురించి ఇట్లా మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదన్న. ఎందుకంటే జగన్ ఏదో తప్పులు చేస్తున్నాడు, ఏదో నాకు అండగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఏం లేదన్న. ఎందుకంటే జగన్ చేసే తప్పని. ఎందుకు జగన్ అంటే మీకు ఇష్టం? అంటే పేదవాళ్ళకు సహాయపడతాడు, అన్ని విధాలుగా సహాయపడతాడు కాబట్టి. మరి ఎందుకు ఓడిపోయారక? మరి ఇదంతా ఒక ఫేక్. చంద్రబాబు నాయుడు అంతా మోసం చేశాడు. అంతమంది ప్రజలు చంద్రబాబు ఎట్లా మోసం చేస్తారు? ఇదంతా ఒక నాటకం జరిగింది అంతే. రియల్ గా అయితే గెలవలేదు ఈయన. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, చంద్రబాబు కష్టపడ్డారు, నచ్చి కూటమికి ఓటేశారు. జగన్ ఏం చేయలేదు అనుకున్నారు కదా ప్రజలు. చేసినాడు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి అమ్మఒడి ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని ఏది ఇవ్వట్లేదు కదా. పిల్లలకు కానీ ఏది సహాయపడతలేదు. ఇంట్లో అమ్మాయిలకు 18 years అబ్బాయి వాళ్ళకి కానీ ఇస్తా అన్నాడు 1500 మంత్లీ. వాళ్ళకి కానీ ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇవ్వట్లేదు ఆయన కానీ?